దర్శకధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. బాహుబలి తర్వాత రాజమౌళి చేయబోయే చిత్రం మహాభారతం అనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ ప్రచారాన్ని బాహుబలి 2 ప్రచారంలో పాల్గొన్న రాజమౌళి ఖండించారు. మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్, ఎప్పటికైనా మహాభారతాన్ని తెరకెక్కిస్తాం, అదెప్పుడన్నది ఇప్పుడే చెప్పలేను, బాహుబలి తర్వాత మహాభారతం చేయటం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈలోపు శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ది మహాభారత వెలుగులోకి వచ్చింది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త బిఆర్ శెట్టి నిర్మించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్లాన్ చేస్తున్నారు. భీముడు పాత్రని ప్రధానంగా చేసుకొని సినిమాని తెరకెక్కించనున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ భీముడిగా కనిపించనున్నాడు. బాహుబలి మాదిరిగా ది మహాభారత కూడా 2 పార్ట్లుగా తెరకెక్కనుంది. తాజాగా 1000 కోట్ల మహాభారతంపై రాజమౌళి ఆసక్తికరంగా స్పందించారు. మహాభారతం తన ఒక్కడి సొంతం కాదు, ఎవరైనా ఎప్పుడైనా మహాభారతంపై సినిమా తీయొచ్చు. మహాభారతం మహాసముద్రం లాంటిది. దానిని సినిమాగా తీయాలనుకునే వాళ్ళు అందులో నుంచి ఓ చెంబుడు నీళ్లు తీసుకుంటారు. తాను కూడా ఓ చెంబుడు నీళ్లు తీసుకుంటానన్నారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతుంది.